దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకొని. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. ఇది మోషే గారు, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు మేము నేర్చుకోవలసిన పాఠము మాకు నేర్పించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో నేర్చుకున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నువ్వు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించి నీ నామమునికే మహిమ కలుగునట్లుగా, మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, దైవజనుడు, భక్తుడైన మోషే గారు ఇక్కడ తన ప్రార్థనలో భాగంగా వాడినటువంటి మాట చాలా ఆశ్చర్యకరంగాను, తెలుసుకోవలసిన విషయంగాను ఉన్నది. ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాట మనం పరిశీలిస్తే, మోషే గారు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అంటున్నాడు. చూసారా, మోషే గారికి దేవుని వద్ద నుంచి ఏం కావాలి అని అనిపించిందంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అంటున్నాడు. జ్ఞాన హృదయము లేకపోతే మనము దేవుని గురించి తెలుసుకొనలేము. ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసుకొనలేము. కనుక మన జీవితం సమస్యల్లో, ప్రమాదాల్లో పడి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏం కావాలంట మనిషికి? జ్ఞాన హృదయము కావాలంట. జ్ఞాన హృదయము. జ్ఞానము లేకపోతే అజ్ఞానము, అజ్ఞానము వలన సమస్త సమస్య, జీవితం పాడైపోతుంది. కనుక దేవుణ్ణి అడుగుతున్నాడు, మాకు జ్ఞాన హృదయము దయచేయము, కలుగునట్లుగా చేయము. ఇలా మనం అడగాలి దేవుణ్ణి మనం ఏమడగాలంటే, అయ్యా, నేను నిన్ను తెలుసుకునేటట్లుగా, నేను ఎటు వెళ్తున్నానో నాకు అర్థమయ్యేటట్టుగా, నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం పని చేస్తున్నానో నాకు అర్థమయ్యేటట్లుగా నీ జ్ఞానము నాకు దయచేయము అని అడగాలి దేవుణ్ణి. తర్వాత ఏమంటున్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏదో లెక్క గురించి చెప్తున్నాడు ఇక్కడ. లెక్క. ఈరోజు పాఠం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లెక్క పెట్టుట నేర్చుకొనుట. లెక్క పెట్టుట నేర్చుకోవాలి. లెక్క అనేది ప్రతి మనిషి జీవితంలో అవసరం. దేవుడు కూడా లెక్కల మనిషి. లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు లెక్క అడుగుతాడు ఆయన?
ఎందుకు లెక్క అడుగుతాడంటే దేవుడు మనకు ఇచ్చాడు గనుక లెక్క అడుగుతాడు. ఏమా, దేవుడు లెక్క ఎందుకు అడుగుతాడంటే మనకి ఇచ్చాడు కనుక లెక్క అడుగుతాడు. ఎవరైతే ఇస్తారో వాళ్ళు లెక్క అడుగుతారు, మరి లెక్క ఖచ్చితంగా అడుగుతారు. మోషే గారు దేవుని గురించి ఆలోచించి దేవుని జ్ఞానం పొందిన వాడై మాట్లాడుతున్నాడు. చూడండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. లెక్క గురించి మనం ఆలోచిస్తే దేవుడు ప్రతి మనిషినంట చనిపోయిన తర్వాత లెక్క అడుగుతాడు. అందుకే మోషే గారు చనిపోకముందే మాట్లాడుతూ, నువ్వు మమ్మల్ని లెక్క అడుగుతావు కాబట్టి ఆ లెక్క మాకు నేర్పించు, మేము ఎలా లెక్క పెట్టాలో, ఏ లెక్కలో ఉండాలో మాకు నేర్పించు అంటున్నాడు. ఈరోజు లెక్కల గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో కావలసినటువంటి లెక్క. ఏం లెక్క అది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. దేవుడి దృష్టి కంట కనబడంది అంటూ ఏంది లేదంట. చూసారా, మనకే కనబడుతుంది. భూమి మీద ఉన్న మనకే కనబడుతుంటే, మనకే వినబడుతుంటే, మనకే అర్థమవుతుంటే, మనకే తెలుస్తుంటే, మరి మనల్ని చేసిన దేవుడికి కనబడదా, వినబడదా, అర్థం కాదా? తెలుస్తుంది, కనబడుతుంది, అర్థమవుతుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు కాక తేటగా ఉన్నదంట. మనం ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో గుర్తుపెట్టుకోండి. పుట్టిన నుంచి చనిపోయే రోజు వరకు మనిషి ఏమేమి పనులు చేశాడో ఆ పనుల విషయమై దేవునికి లెక్క అప్ప చెప్పాలి. మనిషి ఏమేమి పొందాడో ఆ పొందింది మనం ఏం చేశామో దాని గురించి లెక్క అప్పు చెప్పాలి. మోషే గారు అంటున్నారు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. దినములు, దినములు, రోజు, వారాలు, నెలలు, సంవత్సరాలు. చూసారా, మనకంటూ 24 గంటలు కనబడుతుంది. మనకంటూ వారం రోజులు కనబడుతుంది. మనకంటూ నెల రోజులు కనబడుతున్నాయి. మనకంటూ సంవత్సరం 365 రోజులు కనబడుతుంది. మనకంటూ సంవత్సరాలు కనబడుతున్నాయి. మనం లెక్కేస్తున్నాము, ఈరోజు 1వ తేదీ, రేపు 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ అని. మనం లెక్కేస్తున్నాము ఈరోజు సోమవారము, మంగళవారము, బుధవారము అని. మనం లెక్కేస్తున్నాము ఇది 2024 సంవత్సరం అని. మనం లెక్కేస్తున్నాము ఏదైనా పని చేసినప్పుడు నాకు ఎంత జీతం దొరికిందని. మనం లెక్కేస్తున్నాము ఇప్పుడు టైం ఎంత అయిందని. మనం కూడా అడుగుతున్నాం లెక్క గురించి ఎదుటి వాళ్ళని. మనం కూడా లెక్క గురించి తెలుసుకుంటున్నాం, సమయాన్ని, ధనాన్ని, రకరకాల విషయాన్ని. లెక్క మంచిదే. అయితే మోషే గారు అంటున్నారు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అంటున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. జాగ్రత్తగా ఆ మాటను మనం ఆలోచిస్తే, మోషే గారు దేవుణ్ణి అడుగుతున్న మాట ఆలోచిస్తే,
మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అంటే, ఈ లోకంలో నేనేమి శాశ్వతంగా ఉండేవాడను కాదు, నాకంటూ ఒక లెక్క నువ్వు పెట్టున్నావు. ఏ లెక్క? ఈ భూమిని విడిచిపోయేటటువంటి ఆయుష్కాలపు లెక్క. ఒక రోజున మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం అంటే అర్థం ఏంటి? లెక్క అయిపోయింది అని, లెక్క అయిపోద్ది అని అర్థం. పుట్టిన గర్భంలో ఉన్నప్పుడు లెక్క ఉంది, 9 నెలలు 10 నెలలు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ బయటికి రావడానికి లెక్క ఉంది. 9 నెలలు 10 నెలలు అయితే గాని బయటికి రాకూడదు, అప్పుడే రావాలి. చూసారా? సరే, 9 నెలలు 10 నెలలు గర్భం లోపల ఉన్నప్పుడు మళ్ళా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నగా పెరుగుతూ కాలం గడుస్తూ ఉంటుంది, ముసలివాడు అవుతాడు, దానికి లెక్క ఉంది. బాల్య దినములు అంటే లెక్క ఉంది, యవ్వన కాలం అంటే లెక్క ఉంది, టీనేజ్ అంటారు. మధ్య వయస్సు అంటే లెక్క ఉంది, ముసలితనం అంటే లెక్క ఉంది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయితే వాళ్ళని ముసలివాళ్ళు అంటారు, లెక్క అది. చూసారా? కనుక ఒక రోజున ఈ లెక్క భూమి మీద అయిపోద్ది, దేవుడిచ్చిన లెక్క. మోషే గారికి అర్థమైంది, దేవా నువ్వు మాకు ఒక లెక్క నియమించున్నావు, ఆ లెక్క ఒక రోజు అయిపోద్ది. అంటే మా జనన దినము మా మరణ దినము నీ గ్రంథంలో లెక్క రాయబడి ఉంది. అర్థమవుతుంది మోషే గారికి లెక్క. అందుకే అయ్యా మరి పుట్టిన కాడి నుంచి చనిపోయే లోపల నేనేం చేయాలి, ఆ లెక్క మాకు నేర్పించు అంటున్నాడు. నేను ఎలా బ్రతకాలో ఆ లెక్క మాకు నేర్పించు అంటున్నాడు మోషే గారు. మనం లెక్క లేకుండా బ్రతకడము చాలా ప్రమాదం. లెక్క లేకుండా బ్రతకడం అనేది చాలా ప్రమాదం. దేవుడు మనకిచ్చిన లెక్క ఒకరోజు ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన ఈ శరీరము, దేవుడిచ్చిన ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ, మనకిచ్చినవన్నీ కూడా ఆ ఇచ్చింది దాని గురించి లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకు? ఆయనవి కాబట్టి, ఆయనది, ఈ దేహం ఆయనది కాబట్టి లెక్క అడుగుతాడు. న్యాయమే, ఆయనే కదా ఇచ్చాడు కాబట్టి లెక్క అడుగుతాడు. మోషే గారు అందుకే మా దినములు లెక్కించుట మాకు నేర్పించు అంటున్నాడు. అయ్యా ప్రతిరోజు నేను లెక్క పెట్టుకునేటట్టుగా నేర్పించు అంటున్నాడు. ఏంటా లెక్క కానీ మనం ఆలోచిస్తే జాగ్రత్తగా, పవిత్రంగా బ్రతికిన దినముల లెక్క. దేవుడు మనల్ని రేపు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మాట అడుగుతాడు. మరి నేను నీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల లెక్క ఆయుష్ ఇచ్చాను కదా, ఎన్ని రోజులు పవిత్రంగా బతికావో లెక్క పెట్టుకున్నావా, లెక్క ఉందా అని అడుగుతాడు. లెక్క అండి, జాగ్రత్త వినాలి, లెక్క. దేవుడు మనకి ఆహారం మాత్రమే కాదు, ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, మనుషుల్ని మాత్రమే కాదు, ఇల్లు ఉద్యోగాలు మాత్రమే కాదు, ఆయన తన ఆజ్ఞను, తన గ్రంథాన్ని, తన మాటలను కూడా మనకే ఇచ్చి ఉన్నాడు. అన్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే వాడుతున్నాం. తిని
శక్తిని పొందుకుంటున్నాం. నీళ్లను మనం ఏం చేస్తున్నాం అంటే తాగి దాహం తీర్చుకొని శక్తిని పొందుకుంటున్నాం. ప్రాణం, జీవం మనం దేవుని వద్ద నుంచి పొందుకుంటున్నాం. వస్తువులన్నీ కూడా, పదార్థాలన్నీ కూడా మనం దాన్ని పనిముట్లుగా వాడుకొని పని చేసుకుంటున్నాం. మరి ఇవి మాత్రమే దేవుడు ఇచ్చాడా? డబ్బులు, అన్నము, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు, శరీరాలు, ఆత్మ, ఇవి మాత్రమే నా దేవుడు ఇచ్చింది అంటే మరి భూమి మీద దేవుని గ్రంథమైన బైబిల్ కూడా మనకు కనబడుతుంది, దేవుడి మాట. ఆ మాట గురించి కూడా లెక్క అడుగుతాడు. నేనిచ్చిన ఈ గ్రంథంలోని మాట నువ్వేం చేసావు చెప్పు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అన్నమాట. మనం 3 పూటలకు కావలసిన అన్నం దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఇస్తున్నాడు. మనకు కావలసింది దేవుణ్ణి అడుగుతున్నాము, దేవుడు ఇస్తున్నాడు. ఈ 3 పూట్ల ఎందుకు అన్నం తింటున్నాము? ఈ 3 పూటలు బతకడానికి. మనం డబ్బులు ఎందుకు అడుగుతున్నాము? మన జీవితంలో అవసరాలు కొనుక్కోవడానికి. దేవుని గ్రంథం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ లోకం విడిచే లోపల ప్రతిరోజు చెయ్యవలసిన పని ఆ గ్రంథంలో దేవుడు పెట్టాడు. అర్థమైందా? ప్రతిరోజు మనం చేయవలసిన పని ఆ గ్రంథంలో దేవుడు మానవులందరికీ కూడా పెట్టాడు. ఆ లెక్క కూడా అడుగుతాడు. ఇచ్చాడు కదా గ్రంథాన్ని, ఆ లెక్క అడుగుతాడు అన్నమాట. ఆ గ్రంథంలో దేవుడు తాను ఇచ్చిన గ్రంథంలో ఏమి చెయ్యమని రాపిచ్చాడో వాటి లెక్క కూడా మనల్ని అడుగుతాడు. వాటిలో దేవుడు ఇచ్చిన గ్రంథంలో ఉన్న మాటల్లో లెక్క చూస్తే దాంట్లో పవిత్రంగా బ్రతకమన్నాడు. ఏ రోజు పవిత్రంగా బతకాలి, ఎన్ని రోజులు ప్రభువా పవిత్రంగా బతకాలి? లెక్క ఏంటంటే జన్మించిన రోజు నుంచి ఈ లోకం విడిచే రోజు వరకు పవిత్రంగా బతకవలసి ఉంది. ఇది లెక్క, దేవుని లెక్క. దేవుడు తన గ్రంథం ఇచ్చి ఆ గ్రంథంలో రాపిచ్చాడు, నీవు ప్రతిదినము పవిత్రంగా బ్రతకాలి. ఈ లెక్క రేపు నేను అడుగుతానన్నాడు. అందుకే మోషే గారు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. నేర్చుకోవాలి. మరి నేర్చుకోకపోతే ఎట్లా? ఇంతవరకు తెలుసుకోకపోతే ఈరోజు నేర్చుకుందాం. దేవుడి రోజు మాట్లాడుతున్నాడు కదా, ఇంతవరకు ఒక విన్నది నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు జాగ్రత్త పడతాం. దేవుడు చెప్తున్నాడు కదా లెక్క అడుగుతానని. మోషే గారు, అయ్యా మా దినములు లెక్కించడం మాకు నేర్పించంటే నేను ప్రతిరోజు ఎలా బ్రతుకుతున్నానో చూసుకునేటట్టుగా చెయ్యి. లెక్క అది. ఏమా దేవుడిచ్చిన ఈ యొక్క గ్రంథంలో అంటున్నాడు లెక్క అడుగుతాను కదా. ఆ గ్రంథంలో ఏ ఏ పనులకు లెక్క అడుగుతాను అంటున్నాడు అంటే కొన్ని చూద్దాం, అన్ని కాదు కొన్ని చూద్దాం. ప్రార్థించిన గంటలు దినముల లెక్క. నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నావు? లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకు? ప్రార్థించమన్నాడు కాబట్టి. అసలు దేవుడు మనకు చెప్పకపోతే సమస్య లేదు, గ్రంథం ఇవ్వకపోతే సమస్య లేదు. మనల్ని ఇక్కడ పుట్టించేసి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకండి అంటే సమస్య ఉంది. కానీ అట్లా కాదు కదా. దేవుడు అన్నాడు, నీ చేతుల్లో గ్రంథం ఇచ్చాను, నీకు నా మాటలు ఇచ్చాను. ఆ గ్రంథములో భూమి మీద ఎలా బ్రతకాలో లెక్క రాసి పెట్టాను.
ప్రతి దినము ప్రార్థన చేయవలెను, నాకు ప్రార్థన చేయవలని దేవుడు రాసి పెట్టాడు. ఆ లెక్క అడుగుతాడు. చూడు, చనిపోయిన తర్వాత మనం సింహాసనం దగ్గర నిలబడినప్పుడు లెక్క ఎక్కడ అడుగుతాడంటే సింహాసనం దగ్గరే. లెక్క ఎప్పుడు అడుగుతాడంటే భూమిని విడిచిన తర్వాత. పరీక్ష ఎప్పుడు రాస్తామంటే సంవత్సరం అంతా చదివి లాస్ట్లో రాస్తాం. అప్పుడు లెక్క తేలింది, బాగా చదివాడా బాగా చదవలేదా. ఫస్ట్ రోజు అయితే అంత లెక్క. సాతాను మనల్ని మోసం చేస్తాడు, కానీ చనిపోయిన తర్వాత నిజం తెలుస్తాడు. మనం లెక్క లేకుండా బ్రతికితే దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. రైట్? నీ జీవితంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇచ్చుంటాడు దేవుడు మన జీవితంలో. నాకు ఎన్ని గంటలు ప్రార్థించావో లెక్క చెప్పు అంటే లెక్క ఉంటుంది, ఆయన ఇస్తాడు. మనం ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తున్న వారమై ఉన్నాం అనుకో, దేవుడికి చెప్తాం, అయ్యా ప్రతిరోజు నేను ప్రార్థన చేశాను కదా, నీకు రోజు కనీసం 1 గంట ప్రార్థన చేసి ఉంటా. లెక్క చెప్పొచ్చు, ప్రార్థన చేసి ఉంటే లెక్క చెప్పొచ్చు దేవుడికి. అయ్యా రోజు 1 గంట ప్రార్థన చేసేవాడిని, నీకు ప్రార్థన చెయ్యకపోతే లెక్క ఉండదు. కనుక లెక్క గురించి జాగ్రత్త పడదాం. దేవుడు అడుగుతాడు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అని నీ దినములలో, నీ జీవిత కాలంలో. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేదానివి, చేసేవాడు అని అడుగుతాడు. లెక్క అడుగుతాడు. జాగ్రత్త. అడగడానికి ముందే ఆయన చెప్పున్నాడు, నేను అడుగుతాను అని. మరి అబద్ధం చెప్పడు దేవుడు, అడిగేస్తాడు. అబ్రహాము ధనవంతుడికి చెప్పాడు, ఇదిగో నువ్వు ఈ నరకంలో ఎందుకు పడ్డావంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు బతికావు. అంటే లెక్క లేకుండా బతికావు. ఒక లెక్క లేదు నీ జీవితంలో. ప్రార్థన చేసిన లెక్క లేదు నీ జీవితంలో. పవిత్రంగా బతికిన లెక్క లేదు నీ జీవితంలో. ప్రార్థన లెక్క. తర్వాత వాక్యం చదివినా విన్నా లెక్క అడుగుతాడు దేవుడు. నేను ఇచ్చిన గ్రంథంలో ఎన్ని మాటలు విన్నావు, ఎన్ని పుస్తకాలు చదివావు, ఎంత చదివావు, ఎంత నేర్చుకున్నావు, లెక్క అడుగుతాడు. మనం పనికి వెళ్ళిన తర్వాత ఇంత సంపాదించామని లెక్క పెట్టుకొని చూసుకుంటాం. లెక్క పెట్టుకోమా? యజమాని ఇచ్చిన డబ్బులు పని చేసిన తర్వాత లెక్క పెట్టుకోమా? లెక్క పెట్టుకుంటామా లేదా? మనం బతికిన రోజుల్లో రోజుకి 24 గంటల్లో లెక్క పెట్టుకోవాలి. నేను ఎంతసేపు ప్రార్థన చేశాను ఈరోజు, నేను ఈరోజు బైబిల్ చదివాను, నేను ఈరోజు ఎంత వాక్యం విన్నాను. లెక్క. అదే మోషే గారు జ్ఞాన హృదయము దయచేయమంటే ఇదంతా లెక్క ఉంది దేవుడికి. నీ లెక్కలో నువ్వు లెక్క అడిగినప్పుడు నేను నీకు సమాధానము చెప్పున్నట్లుగా జ్ఞాన హృదయము దయచేయము. నా దినములు లెక్క పెట్టుట నేర్పించము. ఉదయం కాగానే నేను ఎంత ప్రార్థన చేశానో లెక్క అడుగుతావు కాబట్టి నేను ప్రార్థన చేసేటట్టుగా నన్ను నడిపించు. ప్రార్థన వాక్యం యొక్క లెక్క. ఇంకా దేవుని పనులు చేసిన పనుల లెక్క. జీతం నెలకిస్తాడు. పని యజమాని జీతం నెలకి ఇస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు నెలకి జీతం ఇస్తారు. 30 రోజులకి జీతం ఇస్తారు. 30 రోజులకు గాను రోజుకి ఇంత పని చేశాడు కాబట్టి ఆ రోజుకి చేసిన అంత పనికి 1000 రూపాయలు, 1200, 2000, 3000 లెక్క కట్టి రోజుకి ఇంత చొప్పున నెలకి ఇంతని ఇస్తారు. దాన్ని జీతం అంటారు. రోజు లెక్క, కూలీ లెక్క, కూలీ అంటారు. కూలి వల్ల అయితే ఏమా? మరి దేవుడు అన్నాడు తన గ్రంథంలో ఆయన ఫలాంది చేయమన్నాడు, పని చేయమన్నాడు. ఆయన వ్రాయించిన గ్రంథంలో ఆయన చెయ్యమన్న పనులు లెక్క అడుగుతాడు. రేపు మనల్ని ఏమడుగుతాడు? బాప్తిసం తీసుకున్నావా? నేను చెప్పిన పని అది. వాక్యం విన్నావా? నేను చెప్పిన పని అది అని అంటాడు.
నా మాటను వినాలి, నా మాట ప్రకారం పాటించాలి, నా మాట ప్రకారం పని చేయాలి. దేవుని పనుల లెక్క ఇవన్నీ దేవుడి పనులు. బైబిల్ ఏంటంటే దేవుడు మనకిచ్చిన పని. గుర్తుపెట్టుకోండి, నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న బైబిల్ ఏంటి అంటే దేవుడు మనల్ని చెయ్యమన్న పని. అంతేగా, దేవుడు మనల్ని చేయమన్న పని. మరి తినే పని చేస్తున్నాము, నిద్రపోయే పని చేస్తున్నాము, డబ్బులు సంపాదించే పని చేస్తున్నాము, చూసే పని చేస్తున్నాము, వినే పని చేస్తున్నాము, రకరకాల పనులన్నీ చేస్తున్నాం 24 గంటల్లో. మరి దేవుడు చెప్పిన పని ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూసామో లెక్క ఉంది. ఆ సెల్ ఫోన్లో చూడండి, ఉందా లేదా? ఉంటుందా? ఉంటుంది. స్టోరేజ్లో ఉంటుంది. నువ్వు ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూసావో దాంట్లో ఉంటుంది. ఎంతమంది చూసారో కూడా ఉంటుంది. ఏం చూసామో కూడా ఉంటుంది. ఎక్కడ? శాటిలైట్ దగ్గర, సెల్ ఫోన్ లో కూడా. ఎన్ని గంటలు చూసామో, ఏం చూసామో, ఎక్కడ చూసామో అన్ని లెక్క ఉంటుంది. జీబీ డాటా లెక్క. రోజుకి 2 GB ఛార్జింగ్ అయిపోతుంది లెక్క. 100% ఛార్జింగ్ లెక్క. ఒక నెలకి 28 రోజులకి 299 300 రీఛార్జ్ లెక్క. రోజుకి 2 GB కంటే ఎక్కువ వాడేవానికి అయిపోద్ది, లెక్క అయిపోయింది అంటాడు. నీ లెక్క అయిపోయింది అంటాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుడు మనకి గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన పనులు చెయ్యమన్న పనులు దాంట్లో ఉన్నాయి. ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసినది మనం రేపు దేవుడికి చెప్పాలి. అయ్యా, నువ్వు నీ గ్రంథంలో ఇదిగో పలానా పనులు చేయమన్నావు కదా, ఆ పనులు నేను ప్రతిరోజు చేశాను. ఈ లెక్క ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? చేస్తే ఉంటుంది. చేయకపోతే ఏముంటది? 0 ఉంటుంది. పని చేయకపోతే జీతం ఉంటుందా? ఉండదు. పని చేస్తేనే జీతం ఉంటుందా? ఉంటుంది. దేవుడు మరణించిన తర్వాత ఇవ్వబోయే జీతానికి లెక్క ఉంది, పని ఉంది. ఆ పని చేసి ఉండాలి మనం, దైవ గ్రంథంలో చెప్పిన పని. రైట్. ఇక దేవునికి ఇచ్చిన లెక్క. ఇక్కడ మనం దైవాన్ని నమ్మిన వారుగా ఉన్నాం కాబట్టి అన్నులెట్టగా వాళ్ళు ఇవన్నీ చేయరు కాబట్టి వాళ్ళ లెక్క దేవుడు తేలుస్తాడు. మన లెక్క కూడా చూద్దాం ముందు. మోషే గారు చేస్తున్న ప్రార్థనలోంచి మోషే గారు అంటున్నారు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. భక్తులమైన మనము దేవుడు మనల్ని అడిగే లెక్క గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇక్కడ దేవునికి ఇచ్చిన ధన వస్తువుల లెక్క ఆయన రాస్తాడు. ఆయన కూడా రాసి పెట్టాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఎలాగైతే లెక్క రాసుకుంటాడో మనం ఇచ్చింది కూడా లెక్క రాస్తాడు ఆయన. ఇదిగో, నీవు నా కోసం ఇచ్చిన డబ్బు ఎంత, నీవు నా కోసం ఇచ్చిన వస్తువులు ఇవి. దేవుడి దగ్గర లెక్కల గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. తమ క్రియలను బట్టి, తాము చేసిన క్రియలను బట్టి తీర్పు. లెక్కల గ్రంథం అని. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి లెక్కల గ్రంథం జాగ్రత్తగా వినాలి, మనసు లోపలికి వెళ్ళాలి. లెక్క జాగ్రత్తగా వినాలి. లెక్క మనం ఏమేమి లెక్క చెప్పాలో దేవుడు చెప్తున్నాడు. లెక్క లేకుండా బ్రతికితే
చనిపోయి టైం అయిపోద్ది, లెక్క అయిపోద్ది. మన లెక్క అయిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. అలాగే వెళ్ళకుండా ఉండాలని దేవుడు ముందుగా లెక్క గురించి హెచ్చరిస్తున్నాడు. కనుక లెక్క అడుగుతానన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి నేనేం అడగను అంటే మనకి ఇబ్బంది లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? అడుగుతాను అంటున్నాడు. దేని గురించి? ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఆయన ఇచ్చిన వాటి గురించి లెక్క అడుగుతాడు. మనం దేవుడికి ఇచ్చింది కూడా లెక్క రాసుకో ఉన్నాడంట. రేపు దేవుడి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత, ఇదిగో నువ్వు నా కోసం, అనగా దేవుని పని కోసం ఇంత ఇచ్చావు అని దేవుడు లెక్క చూపిస్తాడు. మరి ఆ లెక్క అక్కడ రాయబడ్డానికి మనం ఇక్కడ ఏం చేయాలో? ఇచ్చి ఉండాలి. దేవునికి మనం ఇచ్చుంటే అక్కడ లెక్క ఉంటుంది. ఏమంటే బ్యాంకులో డబ్బులు వేసి ఉంటే లెక్క ఉంటుందా? వేయకపోతే లెక్క ఉంటుందా? వేసి ఉండాలి కదా, అంతే కదా. బ్యాంకులో డబ్బులు వేయకుండా నాకు డబ్బులు ఇవ్వండి అంటే, నువ్వు ఎక్కడ వేసావు మా డబ్బులు అంటారు. అసలు నువ్వు డబ్బులు ఎక్కడ వేసావు? వేయకుండా డబ్బులు ఎట్లా తీసుకుంటావు? ఉండవు కదా. కనుక దేవునికి మనం ఇచ్చిన లెక్క ఉంది. తర్వాత జాగ్రత్తగానండి, దేవుడు ప్రతిదీ కూడా లెక్క రాసి ఉన్నాడండి. ఆశ్చర్యపోతారు మీరు. మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు రాలేయో దాని లెక్క కూడా ఉంది, తెలుసా? మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు దేవుడు ఇచ్చాడో ఆ లెక్కే దేవుడు జాగ్రత్తగా రాశాడంటే, ఇక మన ఆలోచనలు, మాటలు, పనులు, ఇచ్చింది తీసుకుంది ఒకసారి ఆలోచించాలి. మనం చేసిందంతా కూడా దేవుడి దృష్టిలో ఉంది, కనబడి ఉంది, దేవుడి పుస్తకంలో ఉంది. ఏనమ్మా జాగ్రత్తగా మనం చేసేదంతా. అందుకే ఇందాక రాయటడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. లెక్క తప్పిపోవడానికి లేదు, లెక్క తప్పిపోవడానికి ఏం లేదు ఇక్కడ. మన మనుషుల దగ్గర అబద్ధం ఆడేసి తప్పించేసుకుందాం అనుకుంటాం, కానీ దేవుడి దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఓకే, రైట్. దేవుని కోసం మాట్లాడిన లెక్క. మనం చూడండి, అన్నం కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది, డబ్బు కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది, మనకు కావలసిన వాటన్నిటి కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది, ఎవరో సినిమా యాక్టర్ కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది, రాజకీయ నాయకుల కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది, మన ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం మాట్లాడిన లెక్క ఉంటుంది. ఇదంతా మాట్లాడతాం. కానీ దేవుడు రేపు అడుగుతాడు, నా గురించి ఎంత మాట్లాడావు? అసలు నా గురించి మాట్లాడావా లేదా? లెక్క రాసేస్తున్నాడు అంతే. భూమి మీదకి మనం రాకముందే మన జీవితం యొక్క లెక్క దేవుడి చేతిలో ఉంది. లెక్క దేవుడి చేతిలో ఉంది. అందుకే మోక్ష గారు భయపడి, దేవా మా దినములు లెక్క మాకు నేర్పించు అంటున్నాడు. అంటే చూడండి, నేర్చుకోవడం ఎంత అవసరమో, ఏ రోజు ఏం పని చేస్తున్నామో లెక్క పెట్టుకోవడం అనేది ఎంత అవసరమో, లెక్క పెట్టుకోవడం అనేది ఎంత అవసరమో కదా. కనుక దేవుని కోసం మాట్లాడిన లెక్క అడుగుతాడట. ఓకే, నా గురించి ఇప్పుడు చూడండి, నేను సుమారు ఆదివారం, బుధవారము ఒక గంట సేపు మాట్లాడతా మీకు దేవుని యొక్క వాక్యం. లెక్క ఆ వీడియో పంపించేటప్పుడు ఆ వీడియో ఎన్ని నిమిషాలు పడిందో లెక్క ఉంటుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట లెక్క పడిపోతుంటది అక్కడ. ఆ వీడియో యూట్యూబ్ లోకి వెళ్ళంగానే ఇంతసేపు అని, ఇన్ని నిమిషాలని లెక్క ఉంటుంది. చాలా మంది అబ్బో గంట మాట్లాడాడు, ఇది మా కొద్దులే అనుకొని షార్ట్ వీడియోలు చూస్తుంటాడు. దేవుడు కూడా చాలా రోజులు బతికాడులే ఇంకా బా అంటే. కాబట్టి లెక్క ముగించకూడదంటే
లెక్క ఉండాలి మనకి. ఏమా? సమయం లెక్క. దేవుని కోసం మాట్లాడిన సమయం, దేవుడి కోసం మనం గడిపిన సమయం, టైం గుర్తుపెట్టుకోండి. మనం పని దగ్గర ఒక 8 గంటలు వాడుతున్నాం. రోజులో 24 గంటల్లో పని దగ్గర 8 గంటలు వాడుతుంటే, రోజుకి 8 గంటలు పనిచేస్తే వారానికి, నెలకి, సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతుందో చూసుకో. లెక్క అది. సమయం యొక్క లెక్క. నిద్రపోతున్నాం రోజుకి మనం, నిద్రపోయిన లెక్క. తింటున్నాం, ఎంత తిన్నామో కూడా లెక్క ఉంది, ఎంత తాగామో కూడా లెక్క ఉంది. ఎన్ని గుడ్లు తిన్నామో, ఎన్ని కోళ్ళని చంపేసామో, ఎన్ని మేకల్ని చంపేసామో, ఎన్ని చేపల్ని చంపేసామో లెక్క ఉంది. ఉంది లెక్క. లెక్క లేదా? అయ్యా ఎంతంటే అంత ఇచ్చేసాయి అంటావా? 1 కేజీ చికెన్ అంటావా? ఎంతంటే అంత ఇచ్చేసాయి అంటావా? 1/2 కేజీ చికెన్, కేజీ చికెన్ ఏమంటావు? లెక్క ఉంది. మాంసానికి కూడా లెక్క ఉంది. కేజీ ఇంటికి తీసుకొచ్చి తిన్నావు ఆదివారం రోజు. మరి ఎన్ని రోజులు ఎన్ని కేజీలు పోయాయో ఆ కేజీలన్నీ లెక్క ఉంది. మాంసం లెక్క, అన్నం లెక్క, నీళ్ళ లెక్క ఉంది. ఎన్ని గ్లాసులు తాగామో, ఎన్ని గ్లాసులు తాగామో, ఎన్ని కేజీల అన్నం తిన్నామో, ఎన్ని కేజీల మాంసం తిన్నామో లెక్క ఉంది. ఏమా? కనుక ఇంకోటి, దేవుని కోసం నడచిన, ప్రయాణించిన దూరం లెక్క. అప్పుడప్పుడు మనం అంటుంటాం, నీ కోసం ఎంత దూరం వచ్చానో తెలుసా, నేను నీ కోసం నేను ఎంత దూరం నడిచానో తెలుసా అంటాం. దేవుడు తన కోసం మనం ప్రయాణిస్తే ఆ దూరం కూడా కొలతేస్తాడు. దేవుడి కోసం మనం నడిస్తే ఆ నడక కొలతేస్తాడు. కొంతమంది అంటుంటారు, ఓ చాలా దూరం అండి చర్చి, సినిమా హాలు దగ్గర. చెప్పండి. కనుక మనం దేవుని కోసం నడిచిన లెక్క కూడా దేవుడి దగ్గర ఉంటుందట. ఎవరైనా ఇంటికి వెళ్ళావనుకో, ప్రయాణం చేసిన లెక్క, ఇదిగో నా బిడ్డ ఎంత దూరం నడిచింది. పౌలు గారు ఎన్ని పట్టణాలు, ఎన్ని ఊర్లు తిరిగాడు. తన జీవితంలో 70% దేవుడి కోసం నడిచేశాడు. ఆ రోజుల్లో విమానాలు, రైలు బండ్లు లేవు. నడుచుకొని వెళ్ళి దేవుడి గురించి చెప్పేవాడు. ఓడల్లో, గుర్రాల్లో, అక్కడక్కడ అప్పుడున్న వాహనాల్లో. గుర్తుపెట్టుకోండి, మనం నడిచిన, దేవుని కోసం నడిచిన లెక్క కూడా దేవుడు రాసి పెడుతున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా చెప్పేస్తాడు. దేవుడి కోసం ప్రయాణించినటువంటి దూరం యొక్క లెక్క దేవుడి దగ్గర ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడి కోసం కాకుండా ఈ లోకంలో మనం దేని కోసమో నడిచి వెళ్ళిపోతుంటాం. చాలా చాలా దూరం వెళ్ళిపోతాం. ఇండియా వాళ్ళు ఉద్యోగం చేయడానికి అమెరికాకి వెళ్తున్నారు. ఎంత దూరం? పక్కనేనా? లేదు, చాలా దూరం. ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళు పని కోసం వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు. దూరం. దేనికోసం? పని కోసం. దేనికోసం? వాళ్ళ అవసరాల కోసం. దేవుడు రేపు మనల్ని అడగబోయే లెక్క, నా కోసం ఎంత దూరం నడిచావు, నా కోసం ఎంత 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 దూరం ప్రయాణించావు, అదంతా కూడా దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సుమారు మనం నెల్లూరు వెళ్ళామనుకోండి, వెళ్ళడానికి 35 కిలోమీటర్లు, 40 ఉంటుందా? సుమారు 40 ఉంటుంది.
రాను పోను 80 కిలోమీటర్లు, 40 అనుకుంది. ఒక రోజుకి మనం 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దానికి లెక్క ఉంది, దూరం. మనం కూడా దేవుని కోసం ఎంత ప్రయాణించామో లెక్క ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనం నేర్చుకుంటుంటే, తెలుసుకుంటుంటే, ఓమ్మ ఇంత లెక్క ఉందా అని అనిపిస్తుంది. అందుకే మోషే గారు ఆ దినములలో చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయి, దాని లెక్క ఎంత ఉంది ఏమా. తర్వాత మనం ఇల్లు సంపాదించుకోవాలనుకుంటాం. నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉంది అని వీళ్ళందరూ అనుకుంటాం కదా. సంపాదించిన లెక్క, ఇదిగో నా దగ్గర ఇంత డబ్బు ఉందని డబ్బు సంపాదించుకుంటాం ధనవంతుడు అని చెప్పుకోవడానికి. ఇదిగో నేను ఈ యొక్క బండిని సంపాదించుకున్నాను, నేను ఇంతమంది పిల్లల్ని సంపాదించుకున్నాను, నేను ఇంత పొలం సంపాదించుకున్నా అనే లెక్క ఉంటుంది మనుషులకి. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత ధనం సంపాదించుకున్నా, ఎలాంటి ఉద్యోగం సంపాదించుకున్నా, ఎంత పెద్ద బలగం ఉన్నా, ఏమున్నా కూడా అది ఇక్కడ వరకే. మరి మరణించిన తర్వాత నీకు ఉపయోగపడే లెక్క ఏంటి? నువ్వు సంపాదించింది మరణించిన తర్వాత ఏది నీతో వస్తుందంటే, ఇదిగో దేవుడు చెప్పినటువంటి పనులు చేసేవే, అదే మరణం తర్వాత నీకు ఉపయోగపడుతుంది. ఆ లెక్క మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా లెక్క నేర్పించి ఒకసారి నాకు. 1, 1, 2 నేర్చుకోకపోయినా నష్టం లేదు, కానీ ఈ లెక్క ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు చదువు రాకపోయినా దేవుడు మనల్ని బతికిస్తున్నాడా లేదా? కానీ దేవుడు చెప్పింది చేయకపోతే నరకములో పడే సమస్య ఉంది. మనము సంపాదించిన లెక్క చూసుకుంటాం, కానీ దేవుని కోసం ఏం సంపాదించావు రేపు దేవుడు అడుగుతాడు. నా కోసం ఏం సంపాదించావు? ఆయన కోసం మనం ఏం సంపాదించగలం? ఈ వాచి పరలోకానికి తీసుకెళ్తాము ఏమా? తీసుకెళ్ళాం. పోనీ డబ్బులు, ఈ పెన్ను పరలోకం పోద్దా? పోదు. మీ జేబులో ఉన్న డబ్బులు పరలోకానికి వెళ్తాయా? వెళ్ళవు. మరి రేపు దేవుడి దగ్గరికి వెళ్తే మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. అమ్మ నాన్న పనికి వెళ్ళారనుకో, ఇంట్లో పిల్లకాయలు ఉన్నారు అనుకో, నాన్న రాగానే పిల్లకాయల దగ్గరికి వచ్చి, నాన్న ఏం తెచ్చావు మా కోసం అంటారా కదా? మా కోసం ఏం తెచ్చావు అని అడుగుతారు. దేవుడు కూడా రేపు మనం ఆయన సింహాసనం ముందు నిలబడంగానే నా కోసం ఏం తెచ్చావు చూపించు అంటాడు. భూమి మీద నుంచి పరలోకానికి తీసుకెళ్ళగలిగేది ఏది? లేదండి నేను కొత్త చేతులతో వచ్చానంటావా? ఉంది. దేవుని కోసం పరలోకానికి మనం తీసుకెళ్ళగలిగేది ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? 500 రూపాయల నోట, బంగారమా, ఉద్యోగమా? ఇవన్నీ ఏమి కావు. ఏంటి? ఆత్మ. పరలోకానికి వెళ్ళేది శరీరమా ఆత్మ? ఆత్మలు. నరకానికి వెళ్ళేది కూడా ఆత్మలే. యేసు ప్రభువు గురించిన సువార్త చెప్పి ఒక వ్యక్తిని నరకపు మార్గంలోంచి, పాపపు మార్గంలో నుంచి విడిపించి యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతికింప చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మ రక్షణ పొందుతుంది. ఆ ఆత్మ పరలోకం వెళ్తుంది దేవుడి దగ్గరికి. బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం. మరి పరలోకంలో ధనవంతులుగా ఉండద్దు,
ఆ పరలోకంలో ధనవంతులుగా ఉండడం అంటే ఏంటంటే, దేవుని గురించి చెప్పి 4 ఆత్మలు సంపాదిస్తే ఆ ఆత్మలే పరలోకంలో మన ఆస్తి. ఎలా ఆస్తి? మనం దేవుడి గురించి చెప్పి నలుగురికి సువార్త చేసి ఆత్మలు రక్షించామనుకోండి, వాళ్ళు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, అమ్మా నువ్వు యేసు ప్రభు గురించి చెప్తేనే నేను తెలుసుకున్నాను, నీ వల్లనే నేను ఈరోజు పరలోకానికి వచ్చాను. యుగ యుగాలు మన గురించి చెప్పుకుంటారు వాళ్ళు 4 ఆత్మలు సంపాదిస్తే. దేవుడు అంటాడు, నా కోసం ఆత్మలను తెచ్చావా? నా కోసం ఆత్మలను తెచ్చావు. ఆస్తి సంపాదించుకున్నావు, మనుషుల్ని సంపాదించుకున్నావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, రకరకాలన్నీ సంపాదించుకున్నావు. నా కోసం ఒక ఆత్మనైనా తెచ్చావా? దేవుడికి అదే కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. మన డబ్బు ఆయన ఏం చేసుకుంటాడు? మన ఇల్లు ఆయన ఏం చేసుకుంటాడు? ఈ భూమి మీద ఉన్నవి ఆయనకి ఏవి కూడా ఆయన ఇచ్చినవే. ప్రేమన్న దేవుని బిడ్డలారా, లెక్క విషయమై జాగ్రత్త పడదాం. మోషే లెక్క కలిగి జీవించాడు, దావీదు లెక్క కలిగి జీవించాడు, భక్తులందరూ కూడా లెక్క కలిగి జీవించారు, లెక్క పెట్టుకుంటూ జీవించారు. లెక్క పెట్టుకొని నేర్చుకో, బాగుపడతావు. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? లెక్కలు నేర్చుకోవడానికే కదా. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? నేర్చుకోవడానికే కదా. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో వాక్యంలో నేర్చుకోవాలి. మోషే గారు నేర్పించయ్యా నేర్చుకుంటాను అంటున్నాడు. నేర్చుకున్నాడు, పని చేశాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. మోషే, అబ్రహాము, భక్తులు. రేపు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అడిగే మాట, నా కోసం ఏం తెచ్చావమ్మా అంటాడు. మార్తమ్మా, నా కోసం ఏం తెచ్చావు అంటాడు. ఏం తీసుకెళ్ళగలం ఇక్కడి నుంచి అంటే ఆత్మ మాత్రం. లేదు ప్రభువా, నా ఇష్టానుసారంగా నేను బతికాను అంటే పరలోకం కూడా వెళ్ళలేవు. మన ఆత్మను మనం రక్షించుకోవాలి దేవుడి ద్వారా. అలాగే దేవుడి బిడ్డలు కాబట్టి మనుషులందరూ కూడా వాళ్ళ ఆత్మలను కూడా రక్షించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అందుకే ఆ గ్రంథం ఇచ్చాడు. ఓకేనా? కనుక లెక్క లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు ఇచ్చిన లెక్క ఒకరోజు అయిపోద్ది. నా ఒక విషయం చెప్పండి, మన జీవితానికి ఒక చివరి రోజు లెక్క ఉందా లేదా? ఏమా ఉందా? మరి ఆ లెక్క ఉందని అర్థమయ్యి తెలిసిన తర్వాత ఆ లెక్క వచ్చే లోపల నేను దేవుడికి లెక్క చెప్పవలసి ఉందని చెప్పి జాగ్రత్తగా బతకపోతే అట్టగా బ్రతకాలి. మొన్న హెప్సిబామ్మ లెక్క అయిపోయింది, 26వ తేదీ జూలై. గుర్తుపెట్టుకోండి. చూస్తున్నాం మనం మన కళ్ళ ముందే కొంతమంది లెక్కలు అయిపోతున్నాయి. యేసయ్య రాకడ కూడా ఉంది, లెక్క ఉంది. ఎంతమంది భూలోకం నుంచి పరలోకం వెళ్ళాలో లెక్క ఉంది. ఆ లెక్క అయిపోయిన తర్వాత ఆయన వచ్చేస్తాడు. పరలోకానికి వెళ్ళే చివరి మనిషి భూమి మీద మారు మనసు పొంది సిద్ధపడంగానే యేసుప్రభు వచ్చేస్తాడు. లెక్క ఉంది దానికి. గుర్తుపెట్టుకోండి, ముగించేస్తున్నాను నేను. లెక్క పెట్టుకుంటూ నేర్చుకుంటూ దేవుడి కోసం బతుకుతూ చూసుకుంటూ నేను ఈరోజు ఏం దేవుడి కోసం చేశాను లెక్క చూసుకుంటూ బతకాలి. ఈ లోకంలో మనం దేవుడి కోసం బతకకుండా లెక్క లేకుండా బతికితే మాత్రం ధనవంతుడు లాగా నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. టైం చూడు, టైము రోజుకి 24 గంటలు లెక్క ఎందుకు చెప్పు నాకు.
లెక్క ఎందుకు ఉంది? 24 గంటలు ఎందుకు ఉంది? నెల ఎందుకు ఉంది? సంవత్సరం ఎందుకు ఉంది? దేవుడు నియమించాడు లెక్క గనుక. ఇన్ని గంటలు ఉండాలి రోజుకి, నెలకి ఇన్ని గంటలు ఉండాలి, ఇన్ని రోజులు ఉండాలి, లెక్క. దయచేసి 24 గంటల్లో మనం చూసుకోవాల్సిన లెక్క ఏంటంటే, ప్రార్థన ఎంత చేశాం ఈరోజు లెక్క చూసుకోవాలి. మోషే గారు అంటున్నారు, మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి. నేర్చుకున్నాడు ఆయన, దేవుడు అతనికి లెక్క నేర్పించాడు. ఇదిగో చూసుకో జాగ్రత్తగా. అదే మాట మనకు కూడా గ్రంథంలో రాపించి ఉన్నాడు. మనం కూడా ఈరోజు నుంచి 24 గంటల్లో ఎంత ప్రార్థన చేసామో లెక్క చూసుకోవాలి. ఎంత వాక్యం విని చదివామో లెక్క చూసుకోవాలి. ఎంత దేవుడి కోసం పనిచేసామో లెక్క చూసుకోవాలి. దేవుడి కోసం మనం ఏం సంపాదించామో లెక్క చూసుకోవాలి. దేవుడి కోసం ఎంత మాట్లాడామో లెక్క చూసుకోవాలి. ఈ లెక్క చూసుకోకపోతే లెక్క తప్పిపోతాం, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎదుట మనుషులు ఎలా బతుకుతున్నారో చూడొద్దు. దేవుడు ఎలా బతకమన్నాడో, దైవ గ్రంథంలో మనుషులు ఎలా బతికారో వాళ్ళు చూడాలి మనం, అంతే. ఆ ఎదుట ఆయన ఎట్ట బతుకుతున్నాడో, ఈయన ఎట్ట బతుకుతున్నాడో, ఆమె ఎట్ట బతుకుతుందో అది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ లెక్క దేవుడు మనల్ని అడగడు, మన లెక్క మనల్ని దేవుడు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకో, వాళ్ళ గురించి నా టెన్షన్ అవసరంలా. మంచి మాటలు చెప్పి ఇట్లా ఉండని చెప్పొచ్చు, కానీ వాళ్ళ జీవితం గురించి నిన్ను లెక్క అడగడు. నీ జీవితం గురించి నిన్ను లెక్క అడుగుతాడు. ఆమె అన్నం తినలేదు అనుకో, ఆమె ఎందుకు అన్నం తినలేదు, నిన్ను కొడతాను అని దేవుడు నిన్ను అడగడు. నీ గురించి నిన్ను అడుగుతాడు. కనుక యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ కంటిలో దూరము ఉండగా ఎదుటి వాళ్ళ ఇంట్లో నలుసు చూడనేలా. మన జీవితంలో మన లెక్క చూసుకుంటూ ఎదుటి జీవితంలో దేవుడి గురించి చెప్పొచ్చు, తప్పే అని. ఈ లెక్క చాలా అవసరం. ఈ లెక్క మన జీవితపు లెక్క. ఈ లెక్కే మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. ఈ లెక్కే రేపు దేవుడి దగ్గర మనం బలా నమ్మకమైన దాసురాలా అని చెప్పడానికి మూలమవుతాడు. దేవుడు చెప్పిన మాటల లెక్క, దేవుడు చేయమన్న పనుల లెక్క, దేవుడి కోసం సంపాదించిన ఆత్మల లెక్క, దేవునికి ప్రార్థన చేసిన లెక్క, దేవుడి గురించి విని చదివిన లెక్క. జాగ్రత్త, లెక్క మనం దేవుడికి అప్పచెప్పాలి. దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. కనుక ప్రతిరోజు ఎవరి లెక్క వాళ్ళు చూసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.